అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. సైర్ పడుకునే ముందు చాలా ఆలోచనలు వస్తాయి, కానీ మన ఈ జర్నీ స్టార్ట్ చేస్తే మేనిఫెస్టేషన్తో మాట్లాడాలి, మనకి మంచి జరగాలంటే ఏ విధంగా ఉండాలని చెప్తుంటారు. అసలు ఒకవేళ పడుకునే ముందు ఏ విధంగా ఆలోచనలు చేయాలి? చూడండి, ప్రతిసారి చెప్తుంటాం మనిషికి 3 సమస్యలు: డబ్బు, రిలేషన్, హెల్త్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే వీటి పట్ల ఇప్పుడు రిలేషన్ బాగలేదండి అంటే గతంలో బాగుంది కదా, ఇప్పుడు బాగలేదంటే ఈ మధ్యలో ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు తెలుసుకోండి అని చెబుతాను. తర్వాత హెల్త్ బాగలేదు, ఎవరికే కానీ హెల్త్ ఉన్న పడంగా పాడవదండి. గతంలో బాగుంది అంటే ఇప్పుడు ఎందుకు బాగలేదు అంటే ఈ హెల్త్ గురించి మనం ఏదో పొరపాటు చేసామన్నమాట. ఇవన్నీ ఏం చేస్తుంటే పడుకోబోయే ముందు ఈ ఒక మనీ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్ ప్రాబ్లం కావచ్చు, మనం ఎక్స్పెషల్లీ మా క్లాస్లోకి వచ్చే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు మీ లైఫ్లో మీకు డబ్బు ఎలా ఉపయోగపడింది దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒక 2 నుండి 3 నిమిషాలు. తర్వాత రిలేషన్, మీకు మీ పేరెంట్స్ కావచ్చు, మీకు ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళు మీకు చదువు విషయంలో కావచ్చు, మీకు బట్టల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క చోట వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడారు, వాళ్ళు లేకపోతే ఈరోజు మన లైఫ్ లేదు అంటే వాళ్ళ ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండండి. తర్వాత హెల్త్, ఇప్పుడు మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటాం, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకు బాగున్నాయి కదా, ఇవన్నీ ఉండబట్టే మనం అవన్నీ చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము. వీటన్నింటికి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకోండి అని ఇవన్నీ చెప్తా ఉంటాం. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంటే ఈ 3ంటికి నైట్ కృతజ్ఞత తెలుపుకుంటూ అంటే జస్ట్ ఇంకా మనకు ఓ 10 నిమిషాల తర్వాత నిద్ర వస్తుంది అన్నప్పుడు చేయమంటాం. ముందే చేసి మళ్ళీ మీరు టీవీ చూసుకుంటూ ఒక ½ అవర్ టైం స్పెండ్ చేస్తే మాత్రం చేయొద్దని చెప్తాం. ఒక 10 నిమిషాల తర్వాత నిద్ర వస్తున్నప్పుడు ఇవన్నీ చేయనప్పుడు ఏమవుతుందంటే అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రేపటి రోజుకి ఈ రోజు మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ రోజు మనం ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పడుకుందాం, యద్భావం తద్భవతి. ఓకే, మరి ఇప్పుడు పడుకునే ముందు ఎలాంటి ఆలోచనలు చేయాలో కూడా చెప్తున్నారు మీరు. ప్రతి ఒక్కటి యూనివర్స్ చూస్తుంది, మనం నమ్మాలి, బిలీవ్ చేయాలి. యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే కామన్ కంప్లైంట్ చేస్తారు, పడుకునే ముందే నాకు పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి అంటుంటారు. ఈ జరగని దాని గురించి జరిగిందని భావించే ఆలోచనలు కావచ్చు, లేదంటే నెగిటివ్ థాట్స్ని, వీటన్నిటిని దూరం చేయాలంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఇవన్నీ దూరం అవుతాయి. 100% అండి. అదే నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు మీరు నేనైతే ఏదో ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం కాబట్టి చెబుతున్నాం అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్పిరిచువల్ వేలో ఉన్నారో ఒక 5 మందితో మాట్లాడండి, స్పిరిచువల్ లేకుండా ఒక 5 మందితో మాట్లాడండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళకి సమస్య వస్తే వీళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది వీళ్ళతో డిస్కషన్ చేసినట్టు ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది మనిషిని సాక్షిభూతంలో ఉంచుతుందండి, వర్తమానంలో ఉంచుతుంది. గతం చెడు జరిగిందా ఓకే వదిలేసేద్దామంటారు, భవిష్యత్తు ఏదో జరుగుతుందో భయపడదు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో, ఏదైతే పొందుతున్నామో, దేన్నైతే అనుభవిస్తున్నామో ఇది ఆ దేవుడి ప్రసాదం అని వాళ్ళు ఈ యొక్క ఆలోచన ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు కాబట్టి వాళ్ళ మానసిక ప్రశాంతత ఉంటుంది. ఓకే, మానసిక ప్రశాంతత ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. క్లాసెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతిసారి మీరు హీలింగ్ అంటారు. హీలింగ్ అంటే ఇప్పుడు ఏ జర్నీ స్టార్ట్ చేసినా నెగిటివ్ రాకుండా, నెగిటివ్ ఆరా లేకుండా పాజిటివ్ చుట్టూ మీరు ఒక జర్నీ చేయండి అని చెప్తుంటారు. కానీ హీలింగ్ అనేది నిజంగానే ఇంపాక్ట్ చూపిస్తుందా? 100%. ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు హీలింగ్ చేయడం అనేది? 100% ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను ఇందాక చెప్పే కదా మీకు, ప్రేమగా కృతజ్ఞత భావం తెలుపుకోండి అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, అంతెందుకండి, ఇప్పుడు మనమే న్యాచురల్, ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడుకుందాము. మనము ఉదయం లేచినప్పుడు ఒక పాజిటివ్ మైండ్తో బయటకు వచ్చామనుకోండి, ఆ రోజంతా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అంత పాజిటివ్ జరుగుతుంది. తిరిగి మరుసటి రోజు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ పడి నెగిటివ్ ఆలోచనలతో బయటకు వచ్చామంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలియకుండానే బైక్ పంచర్ అవ్వడము, బైక్ పెట్రోల్ అవ్వడము, లేకపోతే మనం వెళ్తున్న దారిలో ఎవరో మన కారుకి అడ్డం రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, యూనివర్స్ అనేది నీ బాడీకి సంబంధం లేదు, నీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని అది తీసుకుంటుంది. నీవు పాజిటివ్ ఆలోచన చేస్తున్నావు, నెగిటివ్ ఆలోచన చేస్తున్నావు, దానికి సంబంధం లేదు. నీవు పాజిటివ్ అడిగావా నీకు ఇస్తున్నాను, నెగిటివ్ అడిగావా నీకు ఇస్తున్నాను. నువ్వు పాజిటివ్ అడుగుతున్నావా నెగిటివ్ అడుగుతున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలనేది యూనివర్స్ చెప్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు హీలింగ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఖచ్చితంగా చూపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేస్తామండి. హీలింగ్ అనేది ఎలాగుంటుందంటే, మనం గతంలో ఏదైతే పొందామో, భవిష్యత్తులో ఏదైతే పొందాలనుకున్నామో, ఈ వర్తమానంలో ఎలాగ ఉండాలనే దానిపైన మనకు అక్కడ మా క్లాస్లో హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సంబంధించింది స్వర్ణ ధ్యానక్రియ అనేది ఉంటుంది. అంటే ఈ మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో స్వర్ణ ధ్యానక్రియ ద్వారా మనం ఎలా బయటపడవచ్చు. తర్వాత రిలేషన్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లంలో వచ్చేసి శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుంది. అంటే వీటిలోనే మనం హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలామంది ఏంటంటే ముందుగా జరగబోయే విషయాలు మాకు తెలుస్తున్నాయి అంటారు. ఏంటిది నిజమా, నమ్మచ్చా? ముందుగా జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి అసలు? అదే చెప్పాను, స్పిరిచువల్ మార్గంలో ఉన్నవాళ్ళు
మెడిటేషన్తో కంటిన్యూగా మెడిటేషన్ సాధన చేసేవాళ్ళు వీళ్ళంతా ఎలాగుంటారంటే మనం మాట్లాడుకున్నాం కదా, వస్తే రాని ఉంటే ఉండి పోతే పోనని. ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతాడో ఒకదాన్ని, అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ యొక్క ఆత్మతత్వంకు మమేకమై ఉంటారండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మతో మమేకం అవుతాడో వాళ్ళకి భవిష్యత్తు కూడా తెలుస్తుందండి. అరే ఇప్పుడు మనం చాలామంది క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాము, మాట్లాడుతున్నప్పుడు చూడండి, నేను నిన్న అనుకున్నాను ఇది ఈరోజు జరిగిందిరా, నాకు మొన్ననే ఇలా జరుగుతుందని అనిపించిందని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. మళ్ళీ ఇదంతా ఎలా జరిగిందంటే వాళ్ళ పాజిటివ్ మైండ్తో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, మనలో నుండి రెండు ఆలోచనలు వస్తాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామో అప్పుడు లోపల నుండి మనకి పాజిటివ్ ఆలోచన వస్తుంది, నీకు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది చూడి జాగ్రత్తగా ఉండాలి. మనం చూడండి, మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, ఇలా జరుగుతుంది నాకు ముందే అనిపించింది కానీ నేను అలా ఉండలేకపోయాను, ఈరోజు ఇలా జరిగిందంట. కాబట్టి ప్రతిసారి మనిషి ఎలాగ ఉండాలంటే ప్రజెంట్లో జీవించండి. ప్రజెంట్లో ప్రాక్టికల్గా ఎప్పుడైతే జీవిస్తాడో భవిష్యత్తులో జరిగిపోయేది కూడా తెలుస్తుంది. చాలామంది అంటారు, మోసపోయిన తర్వాత చెప్తారు, వీళ్ళ ద్వారా నాకు మోసం జరుగుతుందని నాకు పదే అనిపించింది కానీ నేను ఆ రోజు ఓపెన్గా మాట్లాడలేకపోయాను, ఈరోజు ఇలా జరిగిందంటారు. అంటే ప్రతి ఒక్క విషయంలో మనకు మన యొక్క రెండు ఆలోచనలు చెప్పాము కదా, మనసు బుద్ధి అనేది ప్రతిసారి మనకి ఇంటిమేట్ ఇస్తూ ఉంటాయి. వీళ్ళతోని వ్యవహారం చేయడం వల్ల నీకు ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది, వీళ్ళతోని వ్యవహారం పెట్టుకుని నీకు మంచి జరుగుతుందని మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ కొట్టిపడేసి మనం ఏదైతే చేయాలనుకున్నా దాన్ని చేస్తూ పోతున్నాం. కాబట్టి మనిషి గుర్తించుకోలేవు, వీటన్నింటి మనిషి గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా ఈ విషయాలన్నీ చెప్తారా ప్రతి ఒక్కరికి? ఫస్ట్ మేము చెప్పేదే పంచభూతాలు అండి. పంచభూతాలు ఒకటి, మెడిటేషన్ ఒకటి. ఈ పంచభూతాలతో మమేకమై ఎలాంటి మెడిటేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అనేది మేము ఈ క్లాసులో చెప్పడం జరుగుతుంది. సాయి గారు, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. అసలు నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? ఆన్లైన్ క్లాస్ అనేది మనకి ఎవ్రీ సండే ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకి February 8 ఉంది. February 8. అవును. ఓకే, టైమింగ్స్ 10 to 5. 10 to 5. డీటెయిల్స్ ఏమైనా చెప్తారా, ప్లేస్ అదన్నీ? దీనిపైన మనకి స్కూల్ అయిన నెంబర్కి కాల్ చేస్తే మా స్టాక్ అవైలబుల్ వచ్చేసి దాని డీటెయిల్స్ ఇస్తాం. ఓకే.